అదేవో నిత్య కళ్యాణ చక్రవర్తి నిత్య కళ్యాణోత్సవం శుభారంభం. ఆగమోక్త ప్రకారంగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా నిత్య కళ్యాణ చక్రవర్తికి జరిగేటువంటి విశేష కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నాం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై వరమేష్టి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరిన్ తత్వార్తినై మృక్కెదన్ హరిన్ తత్వార్థినై మృక్కెదన్. సకల భక్త బృందం కూడా ఆ తత్వాన్ని అన్వేషణ చేస్తూ సకల వల్లభుడైనటువంటి విశ్వమెల్లా సృజించిన విభుడైనటువంటి ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి నిత్య కళ్యాణ ఉత్సవాన్ని తిలకించటానికి అందరూ కూడాను అదుగో అదుగో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని తిలకిస్తూ ఉన్నారు. ఆ స్వామి వటపత్ర శాయి అయి లోకాలన్నింటినీ కూడాను చల్లగా చూసేటువంటి విభుడు ఆయన. ఆయన యొక్క వందనం, ఆయన యొక్క అర్చనం, ఆయన యొక్క లీలలు ఇవన్నీ మహామహిమలు, అద్భుతాలు కూడాను. ఏ విభువందనార్చనములు ఏ విభువందనార్చనములు ఏ విభుసేవయు చింతనంబు ఏ విభులీలలు అద్భుతములు నిరంతరమున్ సంశ్రవణంబు సేయ సర్వదోషావళిబాసి పుణ్యాహం బ్రవంతో బ్రవంతో వృద్ధి సమృద్ధి సర్వసమృద్ధి ఆపోష్టానోధ్యదాన మహేరణాయ జగదే యోగవదమోరధత్తబాధేదన సుతేనవ మాతరః తస్మాదరం గమామవ యస్యకయాయ జిన్వదాం ఆభోజనయతాజనః. పవమానసువజ్జనః పవిత్రేణ వేదర్షిణిః యత్పూజాత పునాతుమా పునంతమాదేవ జనాః పునంతమనమోదేయ పునంత విశ్వాయవ జాతవేద పవిత్రవద పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవ్యాజేజ్యత్ అగ్నే కృద్భాదున గమ్రణ యద్దేవద్రమచుషే అగ్నేతమంతర బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పనతే దేవ్యాగాద్ యస్యేవక్విస్తనో భావేత పుష్టాః తయా మదంత శతమాధ్యేషు వయగ్గస్యామపి తయోరయేణాం వైశ్వానస్భిర్మా పునాతు వాతప్రాణేనేషు ధోమయోపో జావా పృథివీ పయసాపయోభిః ఋతావరే అగ్నిహేమా పునీతాం బృహద్భైషవదశ్రుభిః వశిష్ఠేర్దేవమన్మభిః ఆగ్నేయ దక్షే పునాహిమా ఏన దేవా అభోనతః ఏనాభోదివ్యంగతః తేన దివ్యేణ బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యక్భౌమానేరధ్యేతే ఋషభే సమృతగమ్రతం సర్వగంస పరమస్తాదే స్వదితం మాతరిస్వనాం పవమానేభ్యో అజ్యేతే వృషభే సంవృతోరతః తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్వేత్మదోదకం పవమానే స్వస్తయనే సుదుగాహే పయస్వతః వృషభే సంవృతోరతః బ్రాహ్మణేషు దిగంపిదం పవమానది సంతునః ఇమం లోకమదో అమం కామాం సమర్థయింతునః దేవే దేవే సమభృతాః పవమానే స్వస్తయనే సుదుగాహే గదస్తతః ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునుదే సదా తేన సదారేణ పవమాన్యం పునంతమాం రాజాపత్యం పవిత్రం సతోజ్యమగం హిరణ్మయం తేన బ్రహ్మ విదోమయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనీతి సహమా పునాదు సోమస్వస్త్యవన సమీచ యమో రాజా ప్రభృణాత్మా జాతవే సోమోర్జింజా పునాదు తచ్చం జ్ఞౌరా పునీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్సునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్జం జగాదు భేష
निजम् सन्नो अस्तु जुबरे शम्यष्पदे ओम शान्ति शान्ति शान्तिः। प्राच्यां निजे देवर्ते धूमाध्ययन्ताम् दक्षिणायां दशमासापित्रो देवर्ते धूमाध्ययन्ताम् पुनश्च आम्निजे घण्टार्भाप्सरते धूमाध्ययन्ताम् प्रवेश आम्निजे घपति संवत्सरो ऋते धूमाध्ययन्ताम् ऊर्ध्वायाम् औषधयो वनस्पते धूमाध्ययन्ताम् अधरायां विपिनाध्येभ्यो धूमाध्ययन्ताम् पुण्याहमेव कुरुते पुण्याहं ब्रवन्तो ब्रवन्तु पुण्याहं ब्रवन्तो ब्रवन्तु पुण्याहं ब्रवन्तो ब्रवन्तु वृषक्सेनाय नमः वरुणाय नमः यदा तानं स्थापयामि क्षेमार्थं शोभनार्थं पुनरागमनाय च। అలా విశ్వక్సేనుల వారి సమారాధనతో కళ్యాణ మహోత్సవం శుభారంభమైంది. యవ్వని అవతారము ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిదిసేయున్. యవ్వని శుభనామము ఏ ప్రొద్దు నుడువంగా సంసార బంధంబు సమసిపోవున్. యవ్వని చరితంబు హృదయంబు వర్తింప భయమంది మృత్యువు పరువు పెట్టున్. యవ్వని పదనదిన్ ఏపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగున్. అట్టి మహనీయుని యొక్క కళ్యాణ వైభవాన్ని భక్తులు కనులారా తిలకిస్తూ ఉన్నారు. కళ్యాణ పరంపరలు చేకూరాలి అంటే ఈ స్వామి యొక్క కళ్యాణోత్సవాల్ని తిలకించవలసిందే భక్తులందరూ కూడా. అందుకే ఈరోజు విశ్వమంతా ప్రపంచమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ మహోత్సవాన్ని హృదయం ఉవిళ్ళు ఊరేటట్లుగా, మనసు పరవశించేటట్లుగా, కనులు సార్థకతను పొందేటట్లుగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి అంకురారోపణ మహోత్సవాన్ని అద్భుతంగా ఆచార్య సార్వభౌములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ అంకురార్పణ మహోత్సవంలో మనం ఎన్నెన్నో ఈ లోక కళ్యాణ భావాల్ని చక్కగా ఊహించగలం. కళ్యాణ విశేషాలలో అతి ముఖ్యమైనటువంటిది ఈ అంకురోత్పత్తి అంకురారోపణ మహోత్సవం. ఈ అంకురారోపణ మహోత్సవమే విశ్వానికంతటికి కూడాను ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ కామనను మొలకెత్తింపచేస్తూ ఉన్నది. ధర్మాలలోకెల్లా అత్యుత్తమమైనటువంటి ధర్మం గృహస్థ ధర్మమని, ఆ గృహస్థ ధర్మ నిర్వహణ ద్వారానే మోక్షాన్ని అరచేతిలో ఉసిరికకాయలాగా పొందవచ్చని నిత్య కళ్యాణ చక్రవర్తి మలయప్ప స్వామి ఉభయదేవేరులతో చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం మరి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటారు స్వామి. అందువలన జలధరంబన నెద్ది పొలపంబు పుట్టించును ఇల్లాలి మెరుగుల మొల్లములకున్. మున్నీరనగనెద్ది మొలచుటకు ఆవాలము ఆణిపూసలోని ఆత్మజులకున్. నీడమ్రాకన నెద్ది నిలువ నీడైతోచు ఆకటను ఎండు ద్విజావళులకున్. దాపన నెద్ది ఆధారమౌ దివిబ్రాకు పితృవర్యులకు కుంటు పిచ్చుకలకు. అట్టి గృహమేది ధర్మంబు. అటువంటి గృహమేది ధర్మం చాలా గొప్పది అని ఈ విశ్వానికంతటికీ తెలియచెప్తూ విశ్వవిభుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిత్య కళ్యాణ చక్రవర్తిగా 16 ఏండ్ల పర్వములో ఈ పెట్టని కోటయ్యి ప్రజలందరికీ కూడాను లోకానికంతటికీ పెట్టని కోటయ్యి పెండ్లి కొడుకు కొత్త కోటి కందర్పుల సౌందర్య వైభవంతో విరాజిల్లుతూ కొత్త పెళ్లి కొడుకై భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు స్వామి. అదుగో అంకురారోపణ మహోత్సవం మహావైభవంగా నిర్వహించారు ఆచార్య స్వాముల వారు. ఈ సందర్భంలో ఆ స్వామిని మనం అంతా కూడాను గోవిందా 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 అని చెప్పని ఆ గోవింద నామాలతో ఒక్కసారి
ఆ స్వామిని తలచుకుంటే మనకి ఎనలేనటువంటి వైభవాలని ఆ స్వామి ఇస్తాడు. ఇహం పరం రెండూ సాధించాలి అనంటే ఒకే ఒక మార్గం, అదే భక్తి మార్గం. హరిచరణాంబురుహ సేవయు హరిచరణాంబురుహ సేవయు సన్నుతి భక్తియోగముల్ నిరతముగల్గువారు అభవ నీరజగర్భులకు అందరాని భాసుర పదమంద చేరుదురు. సూర్యజనస్తవనీయ అట్టి సత్పురుషుల పూర్వపుణ్యఫలమున్ గణుతింపతరంబే ఏరికిన్ అని భాగవతులంతా కూడాను, ప్రాజ్ఞులందరూ కూడాను మనకు తెలియచెప్పి ఉన్నారు. త్రివేణి సంగమంలాగా మూడు విషయాలు ఆ భగవంతునికి సంబంధించినటువంటివి మన మనస్సుకి జాగ్రత్తగా పట్టి హృదయం నిండా వాటి అనుభూతిని పంచుకున్నట్లయితే ఈ జన్మ ఎంత గొప్పది అంటే పరమేశ్వరుడి కంటే, సాక్షాత్తు ఆ నుదుటి వ్రాతలు వ్రాసేటువంటి బ్రహ్మదేవుడి కంటే కూడా గొప్పవారవుతారట. హరే ఓం స్వస్తి నమేతామస్మిన్ భగ స్వస్తి దేవ్యాదితిరణర్వణ స్వస్తి పూషాద్రో దదాతన స్వస్తి ద్యావా ప్రథమే సుచేతన స్వస్త ఏవాయుమబ్రవామహై సోమం స్వస్తి భూనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తి స్వస్త్యాదిత్యాః స్వభవంతు నః విశ్వే దేవాః నోద్యా స్వస్తి వైశ్వానరసోరగ్నిం స్వస్తి దేవాః వంద్రవో స్వస్తి స్వస్తి నో రుద్రక్పాద్వమసః స్వస్తి మిత్రావరుణః స్వస్తి పత్నే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నేశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి బంధామనో శ్రీమతో ధ్యాచింద్రమదాదులః పునర్దశాజనకాసంగామేమహే స్వస్తి అనంతారిక్షామనిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నిమింద్రసగమజ్జస్సో నావానేవారుహేమ హోమచమాంగీరసంగహిం చ శస్తాత్రయం మనసాత్రాక్షం ప్రేతపాణేశ్వరం ప్రపద్యే స్వస్తి సంపాదేషుడభయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నేశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగుం శుభం. ఇలా స్వస్తి పుణ్యాహవాచనం మహావైభవంగా జరిపారు అర్చక ఆచార్య సార్వభౌములు. ఆ తరువాత ఇక కళ్యాణ క్రతువులో మనం ఎన్నెన్నో విశేషాలని చూస్తూ అలా ముందుకు పోతాం స్వామివారి కైంకర్య సమర్పణంలో. స్వామి స్వామి చెరియొక వంక భూసతియు చెరియొక వంక భూసతియు శ్రీ సతి ఒప్పన్ అనర్ఘభూషణాంబరధరుడై జగద్విభుడు. లోక కళ్యాణాన్ని అద్భుతంగా మన కన్నుల పండుగగా ఇస్తూ స్వామి మన కన్నులకి పండుగ చేస్తూ ఉన్నారు. అందువలన ఆ స్వామిని నోరారా చక్కగా ఒక్కసారి గోవిందా గోవిందా అని అంటూ ఆ భగవంతుణ్ణి మనం ఆరాధన చేస్తే భూషణములు సెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్. ఆ భగవత్ సంబంధమైనటువంటి మాటలన్నీ కూడాను మనకి వీణులకు భూషణాలు. అంతేకాదు అవి కళ్యాణ శుభావహములు, కళ్యాణ పరంపరలకి కారణములు. అందుకే దేవతలందరూ కూడాను ఆ స్వామిని శ్రీవైకుంఠము వెంకటాచలము లక్ష్మీజాని వెంకప్పగా ఆవిర్భూతుడు భుక్తిముక్తులుడు దివ్యక్షేత్రమౌ తిర్మలన్ భావింపందగు తిరుపతిన్ విడిచిపో స్వాంతంబు క్షోవింపదే దేవా శేషగిరీశ నీదు పదభక్తిన్ ప్రసాదింపవే అని భక్తులంతా కూడా తిరుపతి పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ తిరుపతిని విడిచిపెట్టి పోలేక మరలా పునఃపునః స్వామికి ప్రణామాంజలులు అర్పిస్తూ మా జన్మను ధన్యం చేయి స్వామి,
మాకు కష్టాలు లేకుండా కాపాడు తండ్రి, ఓ ఆపద ముక్కులవాడా శ్రీనివాస ప్రభు అని చెప్పని భక్తులంతా కూడాను ఆ స్వామికి పదే పదే నమస్కారాంజలులు సమర్పిస్తూ స్వామిని తిలకించి పులకాంకిత దేహులవుతూ ఉంటారు. అటువంటి ఈ స్వామి యొక్క ఏనీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవున్. స్వామి గుణాలు ఒక్కసారి చెవులకు హాయిగా వినబడితే చాలు, ఈ దేహానికి ఉన్నటువంటి తాపత్రయాదులన్నీ కూడా దూరమైపోతాయి. అవిగో కంకణాలు, కళ్యాణ కంకణాలు. లోక కళ్యాణం కోసం కంకణాలు కట్టుకుంటున్నారు స్వామి. ఆ పవిత్రమైనటువంటి కంకణాన్ని చూస్తే చాలు, ఇక ఎవరి ఇంట్లో కూడా ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీరు అనేటువంటివి ఉండనే ఉండవు. అందుకే శుభపరంపరలు కోకొల్లలుగా ఇచ్చేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించటానికి భక్తులు ఎప్పుడా 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 అని చెప్పని ఎదురు చూస్తూ అలా అలా స్వామి యొక్క అనుగ్రహం కోసం నిరీక్షణ చేస్తూ ఉంటారు. ఉభయదేవేరులు ఇద్దరూ కూడా శ్రీవక్షోజ కురంగనాభము యధపై చిన్నొంద, శ్రీవక్షోజ కురంగనాభము యధపై చిన్నొంద. స్వామి అద్భుతంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. శ్రీనివాస ప్రభువు యొక్క గొప్పతనాన్ని ఎన్నో ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు, సర్వకావ్యాలు స్వామి యొక్క వైభవాన్ని చాలా చాలా అద్భుతంగా విశ్లేషణ చేసి ఉన్నాయి. కాంచన నగధీర కారుణ్య రసధార జలరాశి గంభీర జయ విచారా అని ఒక మహాకవి స్తోత్రం చేస్తే, మాధవ గోవింద మధుసూదన ముకుంద నందకధర ముచుకుంద వరద అని మరొక భక్తులు స్వామి యొక్క నామాలని అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు. అందముగ నీవు నా హృదయంబునందు నిలిచి వేడుకలొసగవే నిమ్మితోడా, నీరజాతాయత సునేత్ర నీరజాతాయత సునేత్ర నీలగాత్ర విమల సంకాశ జగదీశ వెంకటేశ అని భక్తులంతా కూడాను ఆ భగవంతుని యొక్క దివ్యనామాల్ని ఈ సందర్భంలో నోరారా పలుకుతూ ఆ కళ్యాణ పరంపరల్ని ఇచ్చేటువంటి మహాకంకణధారణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. మణిమయ భూషణ మంజుల భాషణ సజ్జన పోషణ సార్వభౌమ. ఇంత గొప్ప వినుతి స్వామికి ఈ సందర్భంలో భక్తలోకమంతా జరిపితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. దుర్జన భీషణ నిర్జర తోషణ సద్గుణ మునిగణ స్వాంత శరణ మందర గిరిధర చందన చర్చిత సుందర విగ్రహ శుభద చరిత నంద సునందన వందిత సనక సనందన బృంద గోవింద కృష్ణ. ఎంతో వినుతింతు మదినుంతు సంతతంబు మోదమునరించి నీవు నన్ను ఆదరింపు. నీరజాతాయత సునేత్ర నీలగాత్ర విమల సంకాశ జగదీశ వెంకటేశ. తత్వరేణ్యం వర్గో దేవసునిమే జయో యో నబ్రజోద్యాద్ యాదవేరేకా గాయత్రీం ప్రోక్ష్య షణ్మాత్రం ఉల్లేఖ్య రేకాయాం స్కంధమావాయామే కననే పిత్రోమావాయామే స్కండిలే భూమిమావాయామే మదిలోకీకా అగ్నిమాదాయ యాదవేదసే భక్తిస్తత్మాతుమే గద్దాః యలేనమ యోగో ఉదకటిపాదుకుద్వాయ మహావే కద్దంవిదాయ వేదయే గుణానోహజనాదే యోదాసు శబరిణే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదోధ ప్రసవ తస్తద్వరేణ్యం వర్గో దేవసతిమే దియో యో నప్రజోద్యాద్ బ్రహ్మజ్ఞానమామృత. ఓం చతురస్రాకార మండలే ఓం భూః బ్రహ్మాణమావాయామే ప్రజాపతిమావాయామే హిరణ్యగర్భమావాయామే
पितामहमावाहयामि ब्रह्मणे नमः सर्वोपजाद्वच्च इदमातरं राधारविन्दो इन्द्रमावाहयामि सोममावाहयामि यज्ञागमावाहयामि इन्द्रमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपजाद्वच्च इदमातरं ब्रह्म प्रोदिष्यामि आदिजमानोऽस्तु तत्विषीनागं प्रजापतिः ब्रह्म प्रोदिष्यामि आदिजमानोऽस्तु तत्विषीनागं सोमं प्रोक्ष्य सोमं प्रोदिष्यामि आदिजमानोऽस्तु तत्विषीनागं चामि ओम प्रोक्ष्य पात्रादावमदाय अधोसोग्यस्य रश्मिभिः आपदाग्रे कृतदास्त विष्णोस्तुपोजि प्राच्या पृथिवी अन्तरिक्षाय स्वाहा वरिषि स्वाहा इति विष्णोस्तुपोते दक्षिण विष्णोस्तुपोते उत्तर चिरंजनमन विष्णोस्तुपोते पश्चिमदेवेभ्य विष्णोस्तुपोते धृतासे धृतासे ध्रुवासे तारुणासे वानुस्पत्यो देव्येभ्यः सन्दत्वा तद्यावो वृष्यामि ब्रह्मं प्रोदिष्यामि प्रोक्षयज्ञमृतं देवदावत्यं नागस्वश्यजमानोऽस्तु सप्तऋषीनागं सुकृताद्यत्र लोकस्तद्देव यज्ञमे जामानन्दते सोमं प्रोक्ष्य सोमं प्रोदिष्यामि प्रोक्षयज्ञमृतं देवदावत्यं नागस्वश्यजमानोऽस्तु सप्तऋषीनागं सुकृताद्यत्र लोकस्तद्देव यज्ञमे जामानन्दते ओम प्रणयाम वो गृह्णातु स वो गृह्णातु तस्मै वो गृह्णातु तस्मै वो गृह्णातु तस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि तस्मै देवसनिमे यो यो न प्रचोदयात् ब्राह्मणेन ओम प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि वसुनावाहयामि वरदानावाहयामि रुद्रानावाहयामि अपवस्यम् ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनीमावाहयामि कुशानमावाहयामि कक्षमावाहयामि कक्षसोममावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेव विश्वामदेवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिज्येष्ठनिर्वपामि अग्निज्येष्ठनिर्वपामि वसुभ्यज्येष्ठनिर्वपामि मरुभ्यज्येष्ठनिर्वपामि रुद्रेभ्यज्येष्ठनिर्वपामि अपवस्यम् ओम श्री महाविष्णुवेज्येष्ठनिर्वपामि बृहस्पतिज्येष्ठनिर्वपामि आदित्येभ्यज्येष्ठनिर्वपामि अश्विनेभ्यज्येष्ठनिर्वपामि कोष्ठेज्येष्ठनिर्वपामि कक्षाज्येष्ठनिर्वपामि कक्षसोमाज्येष्ठनिर्वपामि यज्ञदेवस्वां देव्येभ्यज्येष्ठनिर्वपामि सर्वदेवेभ्यज्येष्ठनिर्वपामि प्रदस्यामि शरमनस्यामि चंद्रजगमाराधः तत्चित् परित्तापना चित्रेण पुत्रेण वसो सूर्यस्तस्मै स्वाहा वाक्पाचित्पापना चित्रेण पुत्रेण वसो सूर्यस्तस्मै स्वाहा देवस्य विता चित्रेण पुत्रेण वसो सूर्यस्तस्मै स्वाहा अभ्यर्चम् अक्षतम् आद्यं चरवे इंद्राय नमः यमाय नमः नर्त्ये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः आग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतो प्रथम अयं ददात्माजात वेदसेनेन सहस्रैतवोमे वर्धयतात्मा ब्रह्माण्डमेधाय स्वाहा आधार मुहूर्तस्तु मुहूर्तोस्तु आगस्वा वायज्ञायज्ञायाम्पा प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तम् इंद्राय स्वाहा ओम अग्निये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुभ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपवस्यम् ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विनेभ्यः स्वाहा कोष्ठे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवसोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञधर स्वाम देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्याभिगाद्यां चरम सावित्रा गृहीत्वा पुनरभिगाद्यां ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा हनुतेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसदप्रासावे
अस्य देवदेवस्य भगवतो नारायणस्य शिरक्पदे प्रणोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाङ्गगर्भाङ्गभूतेन आगारमध्ये इदानिग्धः सर्वलोपप्रायश्चित्तार्थम् अतो देवानवेश्वमं मोक्षे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतः अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे प्रतिज्ञा सप्तधाम विश्वा इदं विष्णुर्चक्रमे त्रेधानि तदे पदं समूढवस्तपागुं श्रेयस्वा त्रीणि पदाचक्रमे विष्णुर्गोप आदाव्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि वसते दोरदानि वद्भजे इन्द्रत्रयोज्योत्सका स्वाहा तद्विष्णोत्परमं पदकं सदा वसन्ति सूरयः दिवि वजक्षुदा ततः स्वाहा तद्विपरासपन्नमो जाग्रवां रसन्ते विष्णोद्यन्परमदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्व स्वाहा हरितेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवतोदप्रासावे अग्निप्रेष्ठामुहूर्तस्तु मुहूर्तो महाङ्कानगृह्णन्तु అగ్ని ప్రతిష్ఠ మహోత్సవం ఆ అగ్నిముఖంగా సర్వదేవతలకి చక్కగా పూజలు చేయడం ఈ స్వాహా వషట్కారాలతో వైవాహిక సంబంధమైనటువంటి హోమం అద్భుతంగా నిర్వహించటం జరిగింది. ఇక తెరపట్టడం అనేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంలో భగవంతుని యొక్క లీలలు ఒక్కసారి భక్తలోకమంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందాన్ని పొందుతాం. స్వామి, తలపు లోపల నీవు దగ్గరినంజాలు కైవల్యమే సుమ్ము కాపురమ్ము. తలపు లోపల నీవు దగ్గరినంజాలు కైవల్యమే సుమ్ము కాపురమ్ము. నీ పేరు నాల్కపై నిలిచిన చోచాలున్ తొలిమిన్కులే సుమ్ము పలుకులెల్లా. చేతికి నీ పూజ చిక్కిన చోచాలు బొమ్మరిల్లే సుమీ బొమ్మ జగము. ఘనమైన నీ భక్తి కలిగిన చోచాలున్ అగ్రజాతియ సుమీ అంచెజాతి. వడల నీ ముద్రలవి కనబడిన జాలు అతుల పరతత్వ సుఖమే సూరతి సుఖము. అన్నిటను నీవు గూడిన అంతే చాలు పాపమే పుణ్యమగు సుమ్ము ఫణిగిరీశ. శ్రీనివాస ప్రభు, మనసులో నీవు మెదిలితే వాని కాపురమే కైవల్యమైపోతుంది అని అంటారు పెద్దలు. ఎవని నాలుక నీ నామాన్ని చక్కగా పలుకుతుందో అట్టివాని పలుకులన్నీయూ వేదవచనాలే అవుతాయని చెప్పని పెద్దల నిర్ణయం. చేతులారా నిన్ను పూజిస్తే ఈ బ్రహ్మచేత సృజింపబడినటువంటి ఈ జగత్తంతా కూడా వానికి ఒక బొమ్మరిల్లులాగా కనపడుతుందట స్వామి. అలాగే తండ్రి, ఈ లోకము అస్థిరము అనేటువంటి వైరాగ్యభావం కలుగుతుందట స్వామి. అంతేకాకుండా మరి శరీరంపై నీ శంఖచక్రాది ముద్రలు ప్రకాశిస్తూ ఉంటే క్షణికమైనటువంటి రతిసుఖమే నిర్పుమాన పరతత్వ సుఖాన్ని ఇస్తుంది అని అంటారు తండ్రి. మానవుని ప్రవర్తనలో ప్రతి అంశమందును నీ సంబంధం ఉన్నచో పాపములు కూడా పుణ్యములుగా మారిపోతాయి. కనుక తండ్రి, నిన్ను స్మరిస్తేనే పుణ్యం. స్మరణాత్ సర్వపాపగ్నం. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, ఈ మలయప్ప స్వామిని ఒక్కసారి స్మరిస్తేనే చాలు, సర్వ పాపాలు తొలగిపోతాయి. అదుగో మధుపర్క గౌరవం. మధుపర్క గౌరవం ఈ వివాహంలోనే ఇచ్చేటువంటి ఆ మధుపర్క ఉత్సవాన్ని ఆచార్య సార్వభౌములు చక్కగా జరుపుతూ ఉన్నారు. స్మరణాత్తు సర్వపాపఘ్నం స్తవనాత్తు ఇష్టవర్షిణం. స్మరిస్తే చాలు ఈ కళ్యాణ చక్రవర్తిని సర్వపాపాలు, 10 రకాలైన పాపాలు తొలగిపోతాయి. స్తవనాత్తు ఇష్టవర్షిణం. ఒక్కసారి ఆ స్వామిని స్తోత్రం చేస్తే చాలు, అన్నీ కూడా ఏవేవైతే ఇష్టాలున్నాయో ఆ ఇష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. దర్శనాత్ ముక్తిదంచ ఈశం. అలా చూస్తేనే చాలు ఈ కళ్యాణ చక్రవర్తిని, ఈ స్వామిని, ఈ కోటి కోటి మన్మధుల సుందరాకారంతో శోభిల్లేటువంటి ఈ అందాల గనిని చూస్తే చాలు, పిల్లతీపు పెన్నుద్ది పెళ్లి కొడుకు అని చెప్పని స్వామిని వర్ణిస్తారు అన్నమాచార్యుల వారు. అటువంటి ఈ పెళ్లి కొడుకుని
ఆ తర్వాత శ్రీదేవిని భూదేవిని కొత్త పెళ్లి కూతుళ్ళైనటువంటి ఆ ఇద్దరిని కూడా చూస్తే చాలు, మధుపర్క గౌరవంలో మనోజ్ఞంగా శోభలు ఈనుతున్నటువంటి ఆ ఉభయదేవీరులతో కూడుకున్నటువంటి మలయప్ప స్వామిని ఈ కళ్యాణోత్సవంలో తిలకించినటువంటి వాళ్ళకి అటు ఇష్టమైనటువంటి కోరికలు, సర్వపాపాల నుంచి విముక్తి, తరువాత పరమైనటువంటి మోక్షం కూడా చాలా గొప్పగా లభిస్తుంది. అందుకే వేవేలు చేతలవాడు వీడే వీడే దేవుడు గదే ఈ తిరువేంగళప్పడు అని చెప్పని పెద్దలంతా ఈ స్వామిని ఎన్నో రకాలుగా వర్ణించారు. అందుకే మనం కూడా ఈ స్వామిని అహిమకర నికర ఆహిమకర కర నికర మృదు మృదిత లక్ష్మీ సరసతర సరసిరుహ సదృశ దృషి దేవే అనేక కోటి బ్రహ్మాండానామేకరమేవ్యక్త మహదహంకార పునిమ్యావస్థేజమాయురాకాశాద్వైరారామతే అస్మిన్ మహద బ్రహ్మాండ మండలే ఆధార శక్తి కూర్మానంద పదవే క్షీరసాగరే శ్వేత దివ్య మండప ప్రగజోపర ప్రతిష్ఠిత అతల వితల సుతల తలాతల సాధన మీతల సప్త పాతాళస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక నభోలోక సత్యలోకాకే షణ్లోకానామదమభాగే మహానాళాయ పనిరాజ శేషస్య శాస్త్రపనా పరిమండల మండితే దిగ్ధని దండోర్దంబితే లోకా లోకైకనమృతే లవనాన సప్త సాగరే ప్రవిశతే జంబో వృక్షాని సప్తే ద్వీపే ద్వీపదే మాహేంద్రాని సప్త కులపర్వత విరాజతే హేమకూటాఖ్యాతింద్ర ప్రస్థాద నవగండాత్మకే హరిపుష్ట కింబుడినాభతానామింద్ర ప్రస్థమణక పాంచజన్య సింహలప్తకే పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం ధ్వసాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం ననగానివచ్చీనామోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామిప్య సాయుజ్య పద యతుచర్విద మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి కూర్మావృతి రుక్మిణి చత్రికాస్య పావృతి కోటి చాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర దాసార్కనంద కౌమోదకీ పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైగానస ఆగమోక్త ప్రకారేణ ఆంకిత సమానస్పతి భారద్వాజ ఆరుషే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్ కారణభూతస్య మూల ప్రకృతిభూత విధానేన ప్రబద్ధమానస్య సంఘర్షణావధానస్య హిమః విష్ణో పరబ్రహ్మణో నప్త్రే ఆంకరితవాదస్పత్యవాద్వాదత్రయారుష ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవేద ప్రవర్తమానస్య సంఘర్షణావతారస్య గుణత్రైకర్మణో విధివసాత్ ఉత్పస్థితనైకార్ధమాన సుసకీయమానస్య హిమః విష్ణో పరవాసుదేవ బ్రహ్మణ పౌత్రాయ ఆంకరితవాదస్పత్యవాద్వాదత్రయారుష ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నిగమన మణగట్రా జుదంబర పరాజిత ఆధారవిందస్య వస్యావతార రూపాది భట్పరవాసుదేవస్య హిమః విష్ణోః ఆదినారాయణ సమనక్ పుత్రాయ ఆంగిరతమానస్పత్యమాద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కైవ్ర దివ్యావణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యావరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజ అవతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాత్మనమున లావణ తేజోరత్నాకరాయ సకల వేదాసాగాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర పౌత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసోజాత శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ. చతుర్వేదాసాగాధ్యాయిని భార్గవతానువాప్తానవైదుల పంచాదశ ప్రవరాన్విత భార్గవత గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం హిమః విష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందకళాత్మికాం మూల ప్రకృతిభూతాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసోజాతాయాం మాం శ్రీదేవీ నామ్నే కన్యా రుణీమహే రుణీత్వం దాస్యామి.
चतुर्वेदाचाकाध्यायिनीं काश्यपावश्चारणध्वत्रियारुषे प्रभ्रान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपादारविन्दां हिमा विष्णोः अत्यन्तमनोहरीम् अधो श्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनरासो जातायां मां भूदेवी नाम्नी कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि। कनकसम्पन्नां कामकावणेयुतं दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगे दया सन्ध्यां फलङ्कृतां ताभ्येन्दुशैलाय गुणेन्दुषे रहितोऽहं प्रियस्यामे धर्मकाम्यार्थसिद्धये तदकन्यावृणमुहूर्तस्तु मुहूर्तो महाङ्गान् गृह्णन्तु सुमुहूर्तोऽस्तु स्तोत्रादिष्टितमस्तु। ఇలా కన్యాదాన మహిమలతో మహాసంకల్పాది మంత్ర ఘోషతో మనోజ్ఞంగా వైవాహిక క్రతువు అలా కొనసాగుతున్నది. ఈ సందర్భంలో స్వామి యొక్క అద్భుతమైనటువంటి మహిమలను గురించి ఎన్నైనా మనం వినాలి. ఈ లోకంలో తమస్సు తొలగిపోవాలని, ఈ లోకంలో అందింటా మేలు జరగాలి అని చెప్పని ఎన్నడు భానుబింబమును ఈ దివిటి వెలిగించినావో తానెప్పటి కారిపోదు పొగ ఏర్పడదున్ కొడిగట్టదింత నీ త్రిప్పిన మంటి బొంగరము అదే క్షణమాగదు గిర్రు గిర్రు మంచు ఇప్పటికీ అట్టులే తిరుగుచున్నది నీ కరలాఘవమేమిటో ప్రభూ అని ఆ స్వామిని భక్తులంతా కూడాను ఆ భూమి బంగారం ఇప్పటిలాగా ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉండడం, తర్వాత లోకాల చీకటిని పోగొట్టడానికి ఆ సూర్యుడు అనేటువంటి చక్కటి దివిటీని వెలిగించి ఎప్పటికీ వెలిగేటట్లుగా ఏర్పాటు చేయటం, ఇదంతా లోకాల నేలే ఆ నల్లనయ్యకు అద్భుతమైనటువంటి చిత్రలీల. అటువంటి విచిత్రలీలతో భక్తుల్ని కాపాడేటువంటి ఆ స్వామి జీవాత్మ పరమాత్మల యొక్క సమైక్యతయే ఈ చక్కటి గార్హస్థ్య ధర్మం. ఈ ధర్మంలో మీరు లోకానికంతటికీ నాలాగే సేవలు చేయడం నేర్చుకోండి, అందరికీ ఉపకారం చేయండి, ఎవరికి అపకారం చేయవద్దు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చక్కగా భగవదర్పణటువంటి బుద్ధితో జీవితాన్ని గడిపితే ఆ జీవితం ధన్యమవుతుంది అని జగతి తమస్సు వైదొలగా చల్లని వెచ్చని వెలుగు దివ్యల్ గగనము నుండి రేపగటిదాకా శ్రమం పడి త్రిప్పుటెగాక పొంగి బిట్టెగసి ధరిత్రిపై పడగలెత్తు సముద్ర తరంగ పంక్తి నేర్పుగా వెనువెనుకకున్మడచి పుచ్చెదవు ఎంత దయార్ద్రమూర్తివో. చందమామ అనే దీపాన్ని, సూర్యుడు అనేటువంటి దీపాన్ని ఆకాశంలో ఉంచి ఈ లోకాలకి వెలుగుల్ని, ఈ లోకాలకి చల్లటి ఆనందాన్ని, వెన్నెల్ని చక్కగా ఇస్తున్న స్వామి. అంతేకాకుండా సముద్రాలు పొంగి మీద పడకుండా ఆ సముద్ర తరంగ పంక్తిని నేర్పుగా వెనుకకే మడచిపుచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి నైపుణ్యం నీకు తప్ప స్వామి ఎవరికున్నది? కనుక లోకంలో అంతా కూడా నువ్వు మాకు కనపడుతూనే ఉన్నావు. అంబర చుంబితంబులు మహాగిరులున్ సముద్రంబులు పొంగిపారెడి తరంగిణులున్ ఫల పుష్ప పత్ర పూర్ణములు చెట్లు అనంత గగనంబును. శ్రీనివాస ప్రభు అనంత గగనంబును నీ ఉనికి తెల్ప నిత్యంబు నిదర్శనంబులు రమేశ పరమేశ ప్రదర్శనంబులు. నీ గొప్పతనానికి ఇవే ప్రదర్శనాలు. ఈ రకంగా లోకంలో ప్రతి చోట కూడా అణువణువున కనపడుతున్నటువంటి తండ్రి, నిన్ను పూజించినటువంటి వాడే, నిన్ను అర్చన చేసినటువంటి వాడే, నీ నామాన్ని నోరారా పలికినటువంటి వాడే ధన్యుడు.
అలా కానటువంటి వాడు కేవలం మరి నిష్ప్రయోజనటి జన్మ కలిగినటువంటి వాడు. అందేందూదయముల్ మహాబధిర శంకారావముల్ మూక సద్గ్రంథాధ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్. కనుక స్వామి ప్రహ్లాదుల వారు చెప్పినట్లు నీ భక్తి లేనటువంటి వాళ్ల జీవితాలన్నీ కూడాను అంధుడికి చంద్రోదయంలాగా, మూగవాడికి సద్గ్రంథ అధ్యాపనంలాగా, నపుంసకునికి వధూకాంక్షలాగా నిరుపయోగములు, నిష్ప్రయోజనములు. కనుక కన్నులున్నందుకు నిన్నే చూడాలి, అలాగే చేతులున్నందుకు నిన్నే పూజ చేయాలి, నోరు ఉన్నందుకు చక్కగా నీ యొక్క స్తోత్రాలే ఆ నాలుకతో పరమ పవిత్రమయ్యేటట్లుగా పలకాలి. అందుకే ప్రహ్లాదుల వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మార్గమే సర్వలోకానికి శరణ్యమై ఉన్నది. అవిగో అవిగో అమ్మవారి మెడలో అలంకరించేటువంటి మంగళసూత్రాలు, లోకాలకన్నింటికీ శుభమంగళాలను ఇచ్చేటువంటి ఆ మంగళసూత్ర అలంకరణ జరుగుతున్నది. మరి వివాహ కార్యక్రమాల్లో ఈ మంగళసూత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా చాలా గొప్పది. ఈ మంగళసూత్ర మహిమ చేతనే లోకాలన్నీ కూడా శుభమంగళాల్ని పొందుతూ ఉన్నాయి. ఎటువంటి అశుభాలను దరిచేరలేనటువంటి శక్తి ఈ మంగళసూత్రాలకి ఉన్నది. అందుకే మన ప్రాచీన ఈ భారతీయ సంస్కృతి వైభవం మంగళసూత్రము తాను మదిన్ ఎంత నమ్మినదో అనేటువంటి ఒకానొక మహర్షుల యొక్క మాట, భక్తపోతన్న గారి యొక్క మాట, ఆ మాట యొక్క అర్థం పరమార్థం మనం విశ్లేషణ చేస్తే ఈ లోకం చల్లగా హాయిగా ఉండటానికి కారణం ఆ విశ్వవిభుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆ ఉభయదేవీరులకి అలంకరించినటువంటి మంగళసూత్ర మహిమే అని చెప్పని మనకు కూడా చక్కగా తెలిసిపోతూ ఉంటుంది. అందుకే ఈ కళ్యాణోత్సవ వేళ ఆ కళ్యాణ శుభహారతిని, ఆ ముత్యాల హారతిని, ఆ రవ్వల హారతిని ఒక్కసారి కన్నులకు అద్దుకొని స్వామి అందాన్ని మనస్సులో నిక్షిప్తం చేసుకుందాం. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన, అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన, తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి, తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వని మయము, కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వని మయము, పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా తని గనుడి.
मनभ्यः स्वाहा चक्षुरेभ्यः स्वाहा दरिद्रेभ्यः स्वाहा वर्णमाभ्यः स्वाहा रन्ध्रञ्जः स्वाहा रन्ध्रञ्जः स्वाहा इन्द्रञ्जः स्वाहा ब्रह्मणे स्वाहा पितामहाय स्वाहा प्रजापतिये स्वाहा हिरण्यगर्भाय स्वाहा इंद्राय स्वाहा सचिपतिये स्वाहा पुरोहिताय स्वाहा पुरंदराय स्वाहा अग्निये स्वाहा यादवेदसे स्वाहा पावकाय स्वाहा हुतासनाय स्वाहा हेमाय स्वाहा धर्मराजाय स्वाहा कालपासाय स्वाहा मध्यस्थाय स्वाहा दंडधराय स्वाहा नैऋते स्वाहा नीलाय स्वाहा आरंभापतिये स्वाहा लांबराय स्वाहा वरुणाय स्वाहा सहोसे स्वाहा रक्तांबराय स्वाहा याचस्पतिये स्वाहा प्रजेतसे स्वाहा वायुवे स्वाहा अव्यवाहनाय स्वाहा समीरणाय स्वाहा गुह्याय स्वाहा यामनाय स्वाहा कुबेराय स्वाहा धन्याय स्वाहा पौलस्ताय स्वाहा यक्षराजाय स्वाहा ईशानाय स्वाहा ईश्वराय स्वाहा उमापतिये स्वाहा पशुपतिये स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम ध्व स्वाहा ओम भूर्भुवः स्वाहा अतिथेन मुग्धस्ताः अनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवतादप्रातावे अस्तदेव देवस्य भगवतो नारायण सतक्रवृडोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाकोच्वाङ्गर्वाङ्गमतेन लाजहोमं मोक्षे अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतादप्रतिमा इमां लाजानामित्यभिघार्य इमां जाना भवामि मम स्वाहा जाना भवामि संप्रज्य करणात् मम तुभ्यं संवराणां सदग्ने अनुमन्यताम् ययं नाथ्यो भग्नौ लाजाना भवन्ते वेदायुरस्तु पतिरेदन्ताम् ज्ञादयो मम स्वाहा इमां जाना भवामि समृद्ध करणां मम तुभ्यं संवराणां सदग्ने अनुमन्यताम् ययं नाथो भग्नौ राजा भवन्ते दीर्घायुरस्तु पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वाहा अदतेन मुग्धस्ताः अनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवतादप्रासावे अस्तदेव देवस्य भगवतो नारायणस्य परेप्रदोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाकोच्वाङ्गर्वाङ्गभूतेन लाजहोमान्तिना निग्ध सर्वलोपप्रायश्चित्तार्थम् अतो देवादवैश्वमां मोक्षे अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतादां प्रथमा अतो देवा आवन्तु नयतो विष्टोर्वचक्रमे प्रभ्यास ददामभि स्वाहा इदं विष्णुर्वचक्रमे त्रेधानि तदे पदं समूढपस्य पाघुं श्रेय स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पश्यते दोरदानि पद्मते इन्द्रत्रयज्योत्सका स्वाहा तद्विष्टात् परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्तुरा तदा स्वाहा तद्विप्रासो पन्नमो जाग्रवां दस्सन्ते विष्णोद्यत्परमदग्गः स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्वाहा अतिथेन मुग्धस्ताः अनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवतादप्रासावे अस्तदेवदेवस्य भगवतो नारायणस्य परेप्रदोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाकोच्वाङ्गर्वाङ्गपतिष्ठा अन्तहोमं मोक्षे अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतादप्रतिमा यदस्य कर्मणोत्परेति च मद्भावशून्यमहाकर अग्निष्वत्रिष्टकृत् विद्वांसरथं शोधं करोतु स्वाहा अग्नयेषु चक्रुधे सुहृदा उदीनां कामानागुं समत्रे स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतिः स्वाहा प्रजापतिये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वत्रैवानादिष्टं देवतामश्वै स्वाहा
वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मानामिन्दो भूदग्नितात्मनरार्जातवेनो विचक्षणे स्वाहा पुनरग्ने जगुद्धात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्वे अस्वानान्तक्षुभ्य स्वाहा विष्टेभ्य स्वाहा वषणभ्य स्वाहा वैष्णवे स्वाहा विष्णुते स्वाहा गौराभ्य स्वाहा देवीभ्य स्वाहा तनुभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रामेत्यास्तावदं वेदां स्वाहा वेदोस्मै स्वाहा समिदसि तेजोसि तेजमय स्वाहा सूर्यस्ति में चक्षुर्मे पाहि स्वाहा सोमस्ति में चित्तं में पाहि स्वाहा यमस्ति में मृत्युर्मे पाहि स्वाहा वायुर्दिमे प्राणं में पाहि स्वाहा ब्रह्मणे दिमे बुद्धिर्मे पाहि स्वाहा सप्तते अग्नि सप्तदाम प्रियाणि सप्तहोत्रात्वा यजन्ते सप्तय निर्वा प्रणस्वा गुरुतेन स्वाहा ततदानमिद्वानस्तप्नुतेन पूर्णमावत मनसा प्रजापतिये स्वाहा अग्निभुक्तग् स्वाहा वेदभुक्तग् स्वाहा जौभुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाग्नभुक्तग् स्वाहा अग्निर्जन्न स्वाहा वेदिर्जन्न स्वाहा झोजन्न स्वाहा जौजन्न स्वाहा पृथ्वीजन्न स्वाहा ओषधि वनस्पति गन्धर्वाग्नजन्न स्वाहा समन्ता प्रजापतेन पूर्णमाहुति मनसा प्रजापतये स्वाहा पूर्णात् उत्तमां जुहोमि पूर्णाहुति वै पूर्णाहुतिः आद्यशेषेण इन्द्राय जुहोमि स्वाहा पूर्णादन्धाय स्वाहा पूर्णादिमुहूर्तस्तु मुहूर्त स्वाहान्तानि गृह्णन्तु सुमुहूर्तोऽस्तु अग्निस्तुपदो वेदस्तुपदो जौस्तुपदो पृथिवीस्तुपदो ब्रह्माध्यात्रोऽत्यन्ताम् अदितेन मन्यस्वाहा हनुमतेन मन्यस्वाहा सरस्वतेन मन्यस्वाहा देवताप्रासावे पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमत पूर्णं मे भूयात् स्वाहा प्राच्यां दक्षिणाय दैत्यां प्रदैत्याम् उद्भायाम् पश्चिमदपरदपर्याम् पश्चिमदपरदपर्याम् उत्तरदपरदपर्याम् दक्षिणदपरदपर्याम् प्राच्यां ग्रन्थे विसृज्य अग्नि प्रोक्ष्य आप्यायन्तामाप अमृतय पृषतय सुदिवं गच्छतन न कृष्णमेर्हे स्वाहा सत्यन्तां देवा सदनगं सत्यन्तां देवा सदनं सत्यन्तां पित्रो सदनं भूतेस्मादेद्भस्ममालिप्य ललाटे मारुतयात् भूतेः भूतेस्मादेर्लभतेर्नित्यं तात्वायज्ञकृतं भवेत् त्रयायुषं त्रयायुषं यद्देवानां तन्मे अस्तु त्रयायुषं नमः आपोहिष्टामयो भुवस्थानमूर्ध्य ददातन महेरणाय जग्गुसे यो वसुमतमोरसस्तस्य बाधयेतेन वदतेरुवमातरः तस्मादनन्तमामव यत्विक्कयाय जिन्मद आपो जनयता जनः ॐ चमे यज्ञो पदते तपस्या नमः कारेण वाचा मनसज्ञेन वा विद्वत्ना वा प्रकृते स्वभावान् करोमि यज्ञत् सकलं परस्मै श्रीमान् नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु आगस्त्यमभगस्य यज्ञे
आज्य से समर्पयामि। सुप्रीतः सुप्रसन्नो हरदो भवन्तु। लिप्तमात्रान् समस्तदोषानुवृत्य अग्निगायत्री जपं करिष्यामः। अग्निगायत्री ఇలా కళ్యాణ సంబంధమైనటువంటి క్రతువు సప్తజిహ్వుల యొక్క ఆ అగ్నిదేవుని యొక్క శోభలు మనకందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాయి, సర్వపాపాలని తొలగిస్తూ ఉన్నాయి. ఇలా ఈ కళ్యాణ హోమం పూర్ణాహుతితో మహావైభవంగా చక్కగా జరిగింది కనుక స్వామి ఏమి తపంబునర్చితిమో ఏమి తపంబునర్చితిమో ఏ సుకృతంబూవనరించినామో ఏ నోములు నోచినారమో మనోరథముల్ మది దైలువారగా కామిత దానపాటవము గల్గిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి శుభమ్ములు కూడన్ అఘమ్ములూడగన్. చేసిన పాపాలన్నీ తొలగిపోయేటట్లుగా ఆ అద్భుతమైనటువంటి స్వామి కళ్యాణాన్ని చూడగలిగినాం. ఇన్ని నోములు నోచినాము. ఇదిగో సుప్రసిద్ధమైనటువంటి మరి వారుణమాయిరం అనేటువంటి ఆ గోదాదేవి స్వప్న వృత్తాంతం మనోజ్ఞంగా మనకి గుర్తుకు తెస్తూ 1000 ఏనుగులతో స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవటానికి తనని పెళ్లికూతురుగా పిలుస్తున్నారని గోదాదేవి కలగన్నటువంటి విషయం. అదే ఈ అద్భుతమైనటువంటి క్రీడ వారుణమాయిరం అనేటువంటి ఉత్సవం ఈ కళ్యాణ ఉత్సవంలో జరుపుతారు అర్చక శ్రేష్ఠులు. కనుక అది ఇప్పుడు మనం కన్నులారా తిలకించాం. కనుక ఈ సందర్భంలో ఆ అయ్యవారిని అమ్మవారిని ఉభయదేవేరులతో కూడుకున్నటువంటి ఆ సుతసిద్ధంగా చక్కగా ప్రత్యక్షమైనటువంటి మలయప్ప స్వామివారికి ఇప్పుడు వరమాల సమర్పణాలు చేయబోతూ ఉన్నారు. పుష్పమాల పరివర్తనం. ఆ పుష్పమాల పరివర్తనం చాలా చాలా ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనం దర్శించగలం. అయ్యవారికి అమ్మవారికి సమర్పించేటువంటి ఆ పుష్పమాలలు సర్వ ప్రజానీకంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి భక్తి భావనలు. ఆ భక్తి భావనలు విశేషంగా కోకొల్లలుగా అందరికీ ఆయా అభీష్టాలని చాలా మనోజ్ఞంగా సమర్పించేటువంటి శక్తి కలిగినటువంటి దృశ్యాలు ఈ పుష్పమాల పరివర్తన దృశ్యాలు. ఇటువంటి పుష్పమాల పరివర్తన దృశ్యాల్లో మనం స్వామివారిని ఈ రకంగా చక్కగా స్తోత్రం చేద్దాం. శ్రీకమనీయహారమణిం చెన్నుగా తానును శ్రీకమనీయహారమణిం చెన్నుగా తానును కౌస్తుభంబునందు ఆ కమలావధూటియున్ ఉదారతదోప పరస్పరాత్మలందాకలితంబులైన తమ ఆకృతులు అచ్చతపైకి దోచి అస్తోకతన్ అందుతోచెనన శోభిలు వెంకట భర్త గొల్చెదన్ అని ఆ కృష్ణదేవరాయ సార్వభౌములు అయ్యవారిని అమ్మవారిని పూజించినట్లే మనం కూడా ఒక్కసారిగా 2 చేతులు ఎత్తి గోవిందా గోవిందా అనేటువంటి ఆ గోవిందనామ స్మరణతో స్వామికి నమస్కారం పెడుతూ ఉంటాం. ఒకవైపున ఉభయదేవేరుల యొక్క హారమణుల్లో స్వామి యొక్క ప్రతిబింబం అద్భుతంగా కనిపిస్తూ ఉంటే అమ్మవార్ల యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం స్వామివారి ఆభరణాల్లో ప్రతిఫలిస్తున్నది. ఈ రెండూ కూడాను మనోజ్ఞమైనటువంటి దృశ్యాన్ని అందరూ ఒకటే భార్యాభర్తలిరువురు ఏకాత్మలు అనేటువంటి భావాన్ని చక్కగా తెలియజెప్తాయి. అవిగో తలంబ్రాల మహోత్సవం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు.
పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు Thank you.